ఆడెవడో ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడదుంటుందన్న మాట ఆదర్శంగా తీసుకుని పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల మీద పిల్లలు కనేస్తాడంట. ఆ ఈడెక్కడ ఆదర్శంగా తీసుకుని పిల్లలు కనేస్తాడు అని ఆ ప్రశ్న చేస్తున్నాడు. ఊరుకోండి. చెప్పా పొద్దున్నే చెప్పకుండా పోయి చెప్పట్టుకొచ్చారంటే కాయ కొట్టారు, ఎవరి దగ్గర కొట్టేశారు. అమ్మా ఏడుకొండల స్వామి ఉన్నాడా? అదే అనకొండలంటే అక్క చెల్లెలిద్దరూ వెళ్తే మీ కోరికలకి ఏ 7 కొండల స్వామి అయితే మాత్రం తట్టుకోగలడు. అందుకే అడిగా. ఎంతకే మీరేం అడిగారు? దీనికి ఏ పెళ్లి కొడుకుని చూపించినా నచ్చట్లేదు. దానికి ఆయన ఏం చేస్తాడు? కొంచెం బుద్ధి ప్రసాదిస్తాడని. అది ప్రసాదం కోసం గుడికొత్తది కానీ బుద్ధి ప్రసాదించిన పెద్ద పట్టించుకోదు. చూడు ఎలా చూస్తుందా. కేటగిరీకి ఒక క్యాండిడేట్ తెచ్చినా దీని బాడీలో ఏ కదలిక రాలేదా? ప్రొఫెషన్ కో ప్రాబ్లం చెప్తుంది తప్ప కోపరం చేయడానికి ఒక కాజు కూడా దొరకట్లేదు దీనికి. దొరకదా? అవునా? సాఫ్ట్వేర్ సంబంధం ఏమైంది? ఎప్పుడు ఆన్లైన్ లోనే ఉంటాడు, ఎవరితో ఉంటాడో అంటుంది. అప్పుడే అనుమానమా? దీంతో పెట్టుకుంటాడు, ఆత్మహత్య చేసుకుంటాడో? వదిలే. మరా డాక్టర్ సంబంధం? అది మా ఫ్రెండ్ ఇలాగే డాక్టర్ సంబంధం చేసుకుంటే ఫస్ట్ నైట్ రోజే ఎవరికో ఫస్ట్ ఎయిడ్ చేయాలని వెళ్ళిపోయాడు. ఇది వదిలేసింది. ఒక్కరోజు ఫస్ట్ నైట్ లేట్ అయితే చచ్చిపోద్దేంటే? ఈడు ఎలా పోతే ఆడిపోతాడు కదా. మా పిశాచి. మీరింత కమర్షియల్ గా ఏడుతున్నారు కాబట్టి కోర్టుల నిండా డివోర్స్ డాక్యుమెంట్లు దొలుతున్నాయి. అవునా? బిజినెస్ మ్యాన్ ఏమయ్యాడు? బాను వాళ్ళ ఆయన బిజినెస్ మ్యానే. కాన్ఫరెన్స్ కాల్ లో తప్ప కళ్ళకి ఎప్పుడు కనపట్లేదంట. దీనికి కాపురం చేయడం కుదరట్లేదా? బాను అంటే మొన్న బర్త్డేకి బంగారం ఉంగరాలు పంచిపెట్టింది అదేనా? ఎలాంటి నీకు బాగా గుర్తుంటాయిలే. మొగుడు సంపాదించుంటే సోకులు బాగా చేస్తుంది కదా. కాన్ఫరెన్స్ కాల్లో తప్ప కళ్ళ కనబట్లేదా? కంటికి కనబడితే అండి కంటి నిండా నిద్రనెత్తదని. ఇది పోనా కాంట్రాక్టర్ సంబంధం ఏమైంది? బోల్డ్ అంత బంగారం కూడా పెడతాన్నారు కదా. కాంట్రాక్ట్ లో లాస్ వస్తే బంగారంతో పాటు దీన్ని కూడా అమ్మేస్తాడంట. పెళ్ళి అన్నాక ప్రాబ్లమ్స్, కాంట్రాక్ట్లు అన్నాక లాసులు వస్తాయి. సర్దుకుపోవాలి. ఎక్కడికి? బట్టలు సర్దుకుని పుట్టింటికా? ఇదిగో ఇలాగే తిక్కగా మాట్లాడుతుంది. హలో, నేను పెళ్లి చేసుకోవడం ఒప్పుకున్నా కానీ ఎవరిని పట్టే వాడిని చేసుకోవడం ఒప్పుకోలేదు. ఆహా, ఏం కావాలేంటి? 10 things I hate about you బా. మధ్యలో నేనేం చేశానే? అక్కని నిన్ను చూశాక అనిపించింది నీలో నాకు నచ్చని 10 విషయాలు నేను చేసుకోపోయే వాళ్ళు అస్సలు ఉండకూడదండి. నాకు నీ పెళ్లికి లింక్ ఏంటే? మరి నీ ఆన్ సైట్ కి నా పెళ్లికి లింక్ ఏంటి బా? లాజిక్ కరెక్ట్ గా సరిపోయింది కానీ ఫస్ట్ ది టైం పడద్దా? లంచ్ టైం అవుద్ది. అయితే టిఫిన్ చేస్తా, మాట్లాడుకుందాం. ఓకే వెళ్ళు. అమ్మో, దీనికున్న క్లారిటీ అప్పట్లో నాకు ఉండుంటే ఉండుంటే మీ ప్లేస్ లో ఏ ప్రిన్సో ఉండేవాడు. నేను ఈ ప్లేస్ లో కాకుండా చుట్టూ 10 మంది పనులతో ఏ ప్యాలెస్ లోనో ప్రిన్సెస్ లో ఉండేదాన్ని. 10 మంది పనులతో ఉండేదానివో, 10 ఏళ్లలో ప్యాచ్ పని చేసుకునేదానివో. లేదంటే దానికి ఉన్న ఎక్స్ట్రాల్ కి దాని కొలెస్ట్రాల్ కి దాంతో ఎవడైనా కాపురం చేస్తాడంటే పెళ్ళైన 10 రోజులకే పెరట్లో పూల మొక్కలు చూపిస్తానని తీసుకెళ్లి నూతులో తోసి చంపేస్తాడు. నేను నీకు చాలా ఎక్కువ. లక్కీగా మన ఇంట్లో నువ్వు కూడా లేదు పూల మొక్కలు చూపిద్దామంటే. దాని దెబ్బకి తలనొప్పి వచ్చేసింది. వెళ్ళి టీ తీసిరా. గ్రీన్ టీయా, అల్లం టీయా? ఏదోటి ఇదే. పుదీనావైనా తులసివైనా బ్రెయిన్ కి బాగా పనిచేసిద్ది. నీకు లేదు కదా, నువ్వు వేసుకో. అల్లం దంచైనా ముక్కలుగా కడిగేయి. నిమ్మకాయ పిండినా? ఓ పని చేయవే, ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి చేసి తాలింపే. నేను వచ్చి పాలు పంచదార పోసి కుంభిపాకం చేస్తాను. నువ్వు కట్టెరులు వేసుకుని లొట్టలేసుకుంటే తిందికే. ఇప్పటికే కొట్టినట్టు కొట్టేది తలకాయని. ఇందుకు కాదు మటన్లు చేయాలనిపించేది. నువ్వు ఇంకా అదే చూస్తున్నావు ఏంట్రా? ఏం జరుగుతుంది? మొదటి భార్య ప్రెగ్నెంట్ అయ్యారండి. అట్ట ఇద్దరా మనకు తెలియకుండా? చూసారా అయ్యగారు, మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? ఆల్రెడీ అమ్మ నిజమేరా. ఈ సీరియల్ ఎలాగే చూస్తుంటే కమిట్ అయిపోయి ఉన్నాను. అయిపోయి నా వల్ల కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందో